హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు పచ్చి రొయ్యలు కోడిగుడ్లు ఏ విధంగా ఉండాలో చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టుకొని సరిపడగా నూనె వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అందులో వేసేసి వేయించుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే నూనెలో శుభ్రం చేసుకున్న రొయ్యల్ని అందులో వేసేసుకొని వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని రొయ్యల్లోంచి వచ్చిన నీరంతా కూడా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఎక్కడ నీళ్ళు అనేవి లేవు. నూనె పైకి తేలే వరకు వేయించుకొని ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నూనె సరిపోకపోతే కొంచెం వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకోవాలి. మొత్తం మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి అందులో వేసుకోవాలి. టమాటా మెత్తపడి పైన తొక్క ఊడే వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యల్ని, అవి వేసేసుకోవాలి. వేసేసి 2 స్పూన్లు కారం, మనం ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి ఇంక అవసరం లేదు. రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. రొయ్యల్లో కూడా ఉప్పు వేసాం కదండి, సాల్ట్ చూసుకొని వేసుకోండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత సరిపడగా నీళ్లు వేసుకోవాలి. కూర ములిగే వరకు నీళ్లు వేసుకొని ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండి కోడిగుడ్లు, అవి కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. మొత్తం అన్నీ వేసేసి కాస్త కొత్తిమీర పైన అలా చల్లేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి కూర దగ్గర పడే వరకు కూడా చూసుకుంటూ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఖచ్చితంగా కలపాలి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. కూర దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, నూనె అంతా పైకి తేలి ఎంత చక్కగా ఉడికిపోయిందో. కూర మొత్తం ఒకసారి కలుపుకొని మనకి అన్నంలోకి సరిపడగా కలుపుకోవడానికి వీలుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, దగ్గర పడింది. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుందండి. ఈ విధంగా అయినాక స్టవ్ ఆఫ్ చేసేసాను. మీలో ఎంతమందికి ఇష్టమండి పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కాంబినేషన్లో? అన్నంలోకి, చపాతీల్లోకి, రోటీల్లోకి భలే ఉంటుంది. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉందండి. వెంటనే అన్నం పెట్టేసుకొని తినేసాను. చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.